ఏమన్నా ఒంగోలు ఎంపీగా వెళ్ళబోతున్నారా? నేను లేదండి. మీ పేరు బాగా వినబడుతుంది. లేదు లేదు అది ఆంధ్రజ్యోతి అభిమానం ప్రేమ. ఎప్పుడు చూసినా నా మీద ఏదో ఒక న్యూస్ అయ్యిందో వాళ్ళకి నిద్ర రాదు. నగర తీసేసి మీకు అక్కడికి ఫస్ట్ అసలు టికెట్ లేదన్నారు, తర్వాత ఇక్కడెక్కడో కాళాస్త్రి అన్నారు, మళ్ళీ చూస్తే ఒంగోలు ఎంపీ అన్నారు. ఇంకే పేరు 175 అనౌన్స్ చేసే లోపల ఎన్నిసార్లు ఎన్ని చోట్ల పెడతారో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే కన్ఫర్మ్ అయిందో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయట్లేదు. ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో అవి మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. అంటే మీ టికెట్ కన్ఫర్మ్ అందరికీ కన్ఫర్మ్ చెప్పేశారు ముందు. ఒక చిన్న విషయం చెప్పండి, మీ అంతఃపుర రహస్యం అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ గారు ఎదురుగుండా ఎవరిని కూర్చొనియరు, లేదా ఆయన మాట్లాడటం తప్పించి ఎవరి మాట వినరు, తను చెప్పింది మాత్రమే చెయ్యాలంటారు. చాలా అహంకారపూరితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే చాలా సాఫ్ట్గా కూల్గా ఆయన వింటారు బాధ అంతా. మీరందరూ బాధ వినే నాయకుడే కాదు. మాట ఎవరు చెప్పారో చెప్తే నేను చెప్తాను. అన్ని పత్రికలు రాస్తున్నాయి. పత్రికలో ఒకసారి జగన్ గారిని కలిస్తే కలవనీయరు కదా ఆయన. ఎందుకు కలవనీయరు? పరదాలు కట్టుకుని ఉంటారు. ఏముంది, మీరు ఒక్కసారి జగనన్నను కలిస్తే జీవితాంతం జగనన్నకి ఫ్యాన్ అవుతారు. ఏ పత్రికోడైనా, రాధాకృష్ణ అయినా, ఇంకోడైనా. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ ఆస్తులు సేఫ్గా ఉంటాయనో, లేదా ప్రజల డబ్బును దోచేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవచ్చు అన్న ఆలోచన తప్ప వాళ్ళు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో ఒకసారి మీరు గమనించండి.